Good evening, friends. Welcome to VA Focus Academy. My name is Sanmukh. లాస్ట్ పార్ట్లో మనం కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. లాస్ట్ ఇయర్ 2018లో లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎలా వచ్చిందో అని మీద మనం డిస్కస్ చేసాం. ఈరోజు మనం పార్ట్ 2 చేద్దామా? ఓకేనా, లెట్స్ స్టార్ట్. సరే చూడండి, ఇక్కడ చూసుకుంటే ద విండోస్ ఆర్ నాట్ వెరీ క్లీన్ అని ఉంది. విండోస్ ఆర్ నాట్ వెరీ క్లీన్ అని ఉంది. అయితే ఆ క్లీన్కి అక్కడ అండర్లైన్ ఇచ్చున్నాడు. ఇక్కడేమి ఇచ్చినాడు చూడండి, ద అండర్లైన్డ్ వార్డ్ ఈజ్ అనే వాట్ అని ఇచ్చాడు. అంత అండర్లైన్ చేసేవాడు ఏమిటి అని అడుగుతున్నాడు. ఓకే, ఇక్కడ చూసుకుంటే మీరు కామన్గా చూడండి, ఇక్కడ దిస్ ఈజ్ వెరీ క్లీన్ అని ఉంది. వెరీ క్లీన్ అనేది ఏనికి చెప్తుంది? ఖచ్చితంగా విండోస్ చెప్తుంది కదా. అంటే ఇక్కడ విండోస్ ఏంటి? విండోస్ అనేది ఇక్కడ నౌన్. సో ఈ నౌన్ గురించి ఈ వెరీ అండ్ క్లీన్ అనేది చెప్తుంది. సో ఇక్కడ వెరీ అనేది ఏంటంటే అడ్వర్బ్. అది అడ్వర్బ్ అనేది అడ్జెక్టివ్ క్వాలిఫై చేస్తుంది. సో ఇది అడ్జెక్టివ్ ఇది. ఓకే, సో ఈ అడ్జెక్టివ్ అనేది నౌన్కి క్వాలిఫై చేస్తుంది. సో ఇక్కడ అండర్లైన్ చేసేది ఏంటంటే క్లీన్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్ అని చెప్పుకోవచ్చు. ఏంటిది? అడ్జెక్టివ్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. చూడండి, కాలిగ్రఫీ అంటే ఏంటి అని అడుగుతున్నాడు. సింపుల్, అందరికీ తెలిసిందే కదా, బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ గురించి చెప్తారు అది. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్. సో ఇది నో ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ క్వశ్చన్ వర్డ్ డినోట్స్ ఫ్రీక్వెన్సీ అంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ అనే వర్డ్ ఉంది కదా, దీనికి సిమిలర్గా ఏది చెప్తుందని అడుగుతున్నాడు. ఇక్కడ ఫ్రీక్వెన్సీ అంటే తరచుగా చేసే పనిని ఫ్రీక్వెన్సీ అంటారు. సో అనికి రిలవెంట్గా ఏ వర్డ్ ఉందో చూద్దాం. ఇక్కడ హౌ లాంగ్ అనేది ఎంతసేపు. సో ఇది కాదు. వాట్ కైండ్ అంటే ఎలాంటి టైప్, ఇది కాదు. వాట్ టైం అంటే ఎంత టైం, ఇది కాదు. హౌ ఆఫ్టన్ అంటే ఎన్నిసార్లు. సో ఇది ఫ్రీక్వెన్సీ చెప్తుంది కాబట్టి ఇక్కడ హౌ ఆఫ్టన్ అనేది ఆన్సర్. ఓకేనా, ఫ్రీక్వెన్సీకి హౌ ఆఫ్టన్ అనేది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఐ విల్ సెండ్ యూ యువర్ గిఫ్ట్ డాష్ ఐ గెట్ మై శాలరీ. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఒక బ్యాంక్ ఇచ్చాడు, ఫిల్ చేయమంటున్నాడు. ఇక్కడ 4 ఆప్షన్లు ఇచ్చాడు. ఏ ఆప్షన్ ఇక్కడ ఫిట్ చేస్తే గ్రామటికల్గా రైట్ అవుతుంది అనేది ఇక్కడ చేయమంటున్నాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఐ విల్ సెండ్ యువర్ గిఫ్ట్ డాష్ ఐ గెట్ మై శాలరీ. ఇక్కడ చూడండి, అంటే ఎప్పుడైతే, ఇట్స్ మీన్స్ ఎప్పుడు శాలరీ వస్తే అప్పుడు నేను మీకు మీ గిఫ్ట్ అనేది రిటర్న్ చేస్తాను అని చెప్తున్నాడు. ఇక్కడ అన్లెస్ అనేది కండిషన్ గురించి చెప్తున్నాడు. సో కండిషన్ కాదు. యాజ్ సూన్ యాజ్ టైం చెప్తున్నాడు, ఇది అవుద్ది, రైట్ అవ్వచ్చు. ఇన్ కేస్ అనేది కూడా కండిషనే. సో ఇది కూడా కాదు. అంటిల్ అనేది వాడుగా అక్కడ వారికి, ఇది కూడా కాదు. సో టైం గురించి చెప్తుంది కాబట్టి యాజ్ సూన్ యాజ్, ఎప్పుడైతే నాకు శాలరీ వస్తుందో అప్పుడు నేను మీ గిఫ్ట్ని రిటర్న్ చేస్తాను అనేది ఇక్కడ మీనింగ్ వస్తుంది. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ? యాజ్ సూన్ యాజ్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ? వేర్ డాష్ ఈ స్టే. ఇక్కడ చూడండి, డబుల్ వర్డ్తో స్టార్ట్ అయింది. ఇట్స్ మీన్స్ ఇది ఇంటరోగేటివ్ సెంటెన్స్. సో డబుల్ వర్డ్ తర్వాత ఖచ్చితంగా మీకు ఏం రావాలంటే హెల్పింగ్ వెర్బ్ రావాలి. హెల్పింగ్ వెర్బ్ వచ్చిన తర్వాత మీకు సబ్జెక్ట్ వస్తుంది. సో ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది? హీ ఉంది. సో ఈ ముందర ఏం రావాలి? సబ్జెక్ట్ ముందర హెల్పింగ్ వెర్బ్ రావాలి. సో ఇక్కడ ఏమవ్వచ్చు? ఈ అనేది సింగులర్ సబ్జెక్ట్ ప్రొనౌన్, సింగులర్ ప్రొనౌన్ కాబట్టి సబ్జెక్ట్లో ట్రీట్ చేస్తాం. సో ఇక్కడ సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి డూ నాట్ అనేది ప్లూరల్ సబ్జెక్ట్కి వస్తుంది. డజ్ అనేది సింగులర్ సబ్జెక్ట్కి వస్తుంది. ఈజ్ అనేది కూడా సింగులర్ సబ్జెక్ట్కి వస్తుంది. డూ అనేది ఇది కూడా మీకు ప్లూరల్ సబ్జెక్ట్కి వస్తుంది. సో మనకు కావాల్సిన సింగులర్ సబ్జెక్ట్ కావాల్సిన హెల్ప్ కాబట్టి ఖచ్చితంగా 1 అయితే కాదు, అలానే 4 అయితే కాదు. ఈ రెండిట్లో ఒకటి అవుద్ది.
బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, స్టే ఇచ్చాడు, అంటే V1. ఎప్పుడైతే మీరు V1 చూస్తారో అది ఏ టెన్స్లో ఉన్నట్టుగా, సింపుల్ ప్రజెంట్లో ఉన్నట్టుగా. సో సింపుల్ ప్రజెంట్లో మీకు రెండే రెండు ఎల్పి వెర్బ్స్ ఉంటాయి. అదేంటది, ఒకటి డూ, ఇంకొకటి డజ్. సో డూ అనేది ప్లూరల్కి యూజ్ చేస్తారు, డజ్ అనేది సింగులర్కి వేస్తారు. కాబట్టి మనకు కావాల్సింది ఏంటి, డజ్. సో ఆన్సర్ ఏంది ఇక్కడ 2. ఆన్సర్ 2 ఇక్కడ అవుద్ది, డజ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మెనీ ఆస్పిరెంట్స్ డాష్ అన్ ఎగ్జామ్ ఎస్టర్డే అంది. ఇక్కడ చూడండి, వెస్టర్డే అంటే ఖచ్చితంగా ఇది పాస్ట్ గురించి చెప్తుంది. సో ఇక్కడ పాస్ట్ గురించి చెప్తుంది కాబట్టి వెస్టర్డే ఉంది కాబట్టి ఇది సింపుల్ పాస్ట్లో ఉంది. ఇది ఎందులో ఉంది, సింపుల్ పాస్ట్లో ఉంది. సో సింపుల్ పాస్ట్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకి ఇక్కడ ఆస్పిరెంట్స్ ఏమి రావాలి, ఇక్కడ V2 రావాలి. అకార్డింగ్ టు సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్ చూసుకుంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ రావాలి. సో ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, మెనీ ఆస్పిరెంట్స్. సో ఇక్కడ V2 రావాలి. ఎక్కడ ఉంది చూడండి, హ్యాడ్ అటెండెడ్ అనేది మీకు పాస్ట్ పర్ఫెక్ట్లో వస్తుంది. ఇది పాస్ట్ పర్ఫెక్ట్లో వస్తుంది. సో హ్యాడ్ అనేది రాదు. హ్యావ్ అనేది ప్రెజెంట్ పర్ఫెక్ట్లో వస్తుంది. సో ఇది కూడా రాదు. వర్ అనేది మీకు పాస్ట్ కంటిన్యూస్లో వస్తుంది. సో ఇది కూడా రాదు. సో అటెండెడ్ అనేది V2 అంటే ఇది సింపుల్ పాస్ట్లో వస్తుంది. సో ఆన్సర్ ఏంది ఇక్కడ 4. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్, అటెండెడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, దట్ స్మెల్స్ గుడ్ వాట్ డాష్ అని ఇచ్చిన్నాడు. కంప్లీట్ ద డైలాగ్ విత్ అప్రోప్రియేట్ ఆప్షన్. వాట్తో ఉంది, నెక్స్ట్ సెంటెన్స్ ఇక్కడ వరకు ఇది అయిపోయింది. స్మెల్స్ గుడ్ అంది, ఇక్కడ వాట్తో స్టార్ట్ అయిందంటే ఖచ్చితంగా అది ఇంటరోగేటివ్ సెంటెన్స్లో ఉన్నట్టుగా, ఇంటరోగేటివ్ సెంటెన్స్లో ఉన్నట్టుగా. సో WH వాడ్ తర్వాత మీకు కామన్గా ఏం రావాలి, హెల్పింగ్ వెర్బ్ రావాలి. తర్వాత మీకు సబ్జెక్ట్ రావాలి. తర్వాత మీకు మెయిన్ వెర్బ్ రావాలి. లాస్ట్గా ఆబ్జెక్ట్ రావాలి. లైనల్గా క్వశ్చన్ మార్క్ రావాలి. ఈ స్ట్రక్చర్ బేస్ చేసి మీరు ఇక్కడ ఇది కంప్లీట్ చేసుకోవచ్చు. వాటి తర్వాత ఇక్కడ ఏమొచ్చింది, ఆర్ వచ్చింది, ఆర్ యు. ఓకే, యూని ప్లూరల్గా ట్రీట్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఆర్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ ఎప్పుడైతే ఆర్ వచ్చిందో మీకు ఖచ్చితంగా V4 రావాలి. సో V4 ఉంది, ఇది రైట్ అవ్వచ్చు. డూ యూ కుకింగ్ అనేది రాదు, ఎందుకంటే డూ ఉంటే ఖచ్చితంగా ఇక్కడ V1 రావాలి. ఇది కాదు. డూ యూ కుక్ అనేది కూడా ఇక్కడ అవుద్దా చూడాలి. ఇక్కడ డూ యూ కుక్ అనేది కూడా ఇక్కడ అవ్వదు. యు ఆర్ కుకింగ్ అనేది ఇక్కడ అవ్వదు, ఎందుకంటే ఇది మీకు సబ్జెక్ట్తో స్టార్ట్ అవ్వదు కాబట్టి. సో ఇక్కడ ఏమవుద్ది, ఇక్కడ స్మెల్ గుడ్ అంటే అది ఇప్పుడు కంటిన్యూస్ టెన్స్లో చెప్పినట్టుగా, అంటే ఇప్పుడు వెళ్ళాము, స్మెల్ వస్తుంది, చాలా మంచిగా ఉంది. ఏం వండుతున్నావు అంటే ప్రజెంట్ కంటిన్యూస్లో ఆ సెంటెన్స్ అనేది ఉంది. సో మనం సింపుల్గా ఏం చెప్పాలంటే ఇక్కడ మనం అది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది కాబట్టి ఏం రావాలి, ఇక్కడ ఆర్ యు కుకింగ్ అని రావాలి. ఓకే, ఆర్ అనేది ఎందులో వస్తుంది, మీకు ప్రజెంట్ కండిషన్లో వస్తుంది. సో ఇక్కడ ఆప్షన్ 1 రైట్ అవుద్ది, ఆప్షన్ 3 ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఓకేనా, దిస్ క్వశ్చన్ 25. నెక్స్ట్ చూద్దాం. చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు, ద ఫిలిం డాష్ బై విల్జర్ అని ఇచ్చాడు. అంతే, ఇక్కడ ఒక బ్లాంక్ ఇచ్చాడు, ఫిల్ చేయమంటున్నాడు. యూ మస్ట్ చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ వెర్బ్, అక్కడ ఫిల్ చేయమంటున్నాడు. సో ఇక్కడ ఏం చూద్దాం. చూడండి, ద ఫిలిం డైరెక్ట్ బై. ఇక్కడ ఒకటి మీకు ఒకటి అబ్జర్వ్ చేస్తే బై తర్వాత మీకు ఖచ్చితంగా ఇక్కడ విల్జర్ అంటే ఇక్కడ ఒకళ్ళ ద్వారా అది కంప్లీట్ చేయబడి ఉంది, అంటే ఒకళ్ళ ద్వారా అది కంప్లీట్ చేసిబడి ఉంది. కాబట్టి ఇది మీకు ఎందులో ఉంటుంది, ప్యాసివ్ వాయిస్లో ఉంటుంది, ప్యాసివ్ వాయిస్లో ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఏం రావాలి, ఇక్కడ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లేస్లోకి వస్తుంది. సో ఇక్కడ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లేస్లోకి వస్తుంది. తర్వాత మీకు అకార్డింగ్ టు ఆబ్జెక్ట్ ఇక్కడ మీకు ఏం రావాలి, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ రావాలి. తర్వాత మీకు V3 ఫామ్లో ఉండాలి ప్యాసివ్ వాయిస్. దెన్ ఆఫ్టర్ బై రావాలి. తర్వాత సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్లోకి రావాలి. ఇది స్ట్రక్చర్ అనమాట. ఇది బేస్ చేసి మనం ప్యాసివ్ వాయిస్ని చేయొచ్చు. సో ఇక్కడ ఏముంది, ద ఫిలిం అనేది ఇక్కడ సింగులర్ కాబట్టి ఏం రావచ్చు, ఇక్కడ టెన్స్ బట్టించి వస్తుంది. సో ఇవన్నీ చూసుకుంటే మనకి పాస్ట్ టెన్స్లో ఉన్నాయి. సో పాస్ట్ టెన్స్లో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా సింపుల్ పాస్ట్లో ఉంది. సో సింపుల్ పాస్ట్లో ఉంది కాబట్టి ఇక్కడ మీకు వాజ్ రావాలి. వాజ్ తర్వాత V3 రావాలి. ఓకే, వాజ్ తర్వాత చూడండి ఆబ్జెక్ట్ వచ్చింది, ఆబ్జెక్ట్ పట్టేసి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ రావాలి, అక్కడ వాజ్ వచ్చింది,
తర్వాత V3 రావాలి. సో వాజ్ ప్లస్ ఇక్కడ V3. సో ఆన్సర్ ఏమవుద్ది? వాజ్ ప్లస్ V3 వాజ్ డైరెక్టెడ్ బై గుల్జార్ అని ఉంది. సో ఆన్సర్ ఇక్కడ 2 అనుకోండి. నెక్స్ట్ చూడండి, హూజ్ బైక్ ఈజ్ దిస్? ఇది ఎవరి బైక్ అని అడుగుతున్నాడు. ఇట్ ఈజ్ మైన్, ఇట్ ఈజ్ ఆఫ్ మై, ఇట్ ఈజ్ మై, ఇట్ ఈజ్ ద మైన్ అని ఉంది. ఇక్కడ ఏది ఆన్సర్ అవ్వచ్చు? ఇక్కడ చూడండి, ఇది చూసుకోండి. ఇట్ ఈజ్ డాష్ అంటే ఇక్కడ ఖచ్చితంగా పొసెసివ్ ప్రొనౌన్ రావాలి. సో పొసెసివ్ అంటే ఓనర్షిప్ చెప్పేది, పొసెసివ్ ప్రొనౌన్ రావాలి. కాబట్టి ఎప్పుడైతే ఇట్స్ ఉంది కాబట్టి మైన్ అనేది రావాలి. పొసెసివ్ ప్రొనౌన్లో మైన్ వస్తుంది. ఒకవేళ సపోజ్ మై వచ్చింది అనుకో, మై వస్తే ఖచ్చితంగా ఇక్కడ మళ్ళీ మీకు ఆబ్జెక్ట్ ఉండాలి. సో ఇక్కడ ఏమైనా ఉందా? ఇట్ ఈజ్ మైన్ అవుద్ది, ఎందుకంటే ఈ బైక్ అనేది అతనిది కాబట్టి. ఆఫ్ మైన్ అనేది కాదు, మై ఉంటే ఖచ్చితంగా ఆబ్జెక్ట్ ఉండాలి, ఇక్కడ లేదు. దా మైన్ అనేది ఎప్పుడు కూడా ఆర్టికల్ దా రాదు. సో ఆన్సర్ ఏమవుద్ది? మైన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మై ఫాదర్ డాష్ టు కాశ్మీర్ లాస్ట్ ఇయర్. ఇక్కడ లాస్ట్ ఇయర్ అని వస్తే ఇది సింపుల్ పాస్ట్లో ఉన్నట్టుగా. సో సింపుల్ పాస్ట్లో ఉంటే ఏం రావాలి మనకి? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ సబ్జెక్ట్ రావాలి. సో ఇక్కడ సబ్జెక్ట్ ఎవరో? ఫాదర్, వాళ్ళ యొక్క ఫాదర్. సో సింగులర్లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఏం రావాలి? ఇక్కడ సింగులర్లో ఉంది, నో ప్రాబ్లం. ఇక్కడ ఏం రావాలి? V2 రావాలి. చూడండి, సబ్జెక్ట్ ఫాదర్, నెక్స్ట్ V2 రావాలి. సో V2 ఎక్కడ ఉంది? హ్యాజ్ కాదు, ఈజ్ కాదు, గోస్ కాదు, ఓన్లీ వెంట్. సో ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఐ హ్యాడ్ మోర్ మనీ డాష్. ఒకవేళ నా దగ్గర ఎక్కువ మనీ ఉండుంటే నేను ఇలా చేసేవాడిని. అంటే ఇది ఎలా అంటే ఇమేజినరీ సెంటెన్స్, అంటే క్లోజ్డ్ సెంటెన్స్, అంటే అవ్వదు, ఊహించుకోవడం. నేను అలా చేసి ఉంటే ఇలా అయి ఉండేవాడినేమో అని అనుకోవడం. సో ఇమేజినరీ సెంటెన్స్. ఎప్పుడైతే ఇక్కడ ఐ హ్యాడ్ వస్తుందో, ఇఫ్ అంతే కండిషన్. ఒకవేళ ఇఫ్ ఐ హ్యాడ్ అని వస్తే దీనికి కాంబినేషను నెక్స్ట్ సెంటెన్స్లో ఖచ్చితంగా ఇక్కడ మీకు వుడ్ రావాలి. నెక్స్ట్ సెంటెన్స్లో ఖచ్చితంగా వుడ్ రావాలి. ఎక్కడుందో చూడండి, ఐ విడ్ గో, వుడ్ ఉంది ఇక్కడ. వాంట్ అవ్వదు, ఐఎమ్ గోయింగ్ అవ్వదు, విల్ అవ్వదు. సో మీకు ఐ విడ్ గో ఫర్ ఏ ఫారెన్ ట్రిప్. సో ఆన్సర్ ఏమవుద్ది? ఇక్కడ ఆప్షన్ 1. ఎందుకంటే ఇఫ్ ఐ హ్యాడ్ కనిపిస్తే ఖచ్చితంగా నెక్స్ట్ సెంటెన్స్లో వుడ్ అనేది కనిపించాలి, అప్పుడు మాత్రమే అది రైట్ అవుతుంది. ఇమేజినరీ సెంటెన్స్లో ఇఫ్ ఐ హ్యాడ్ అని ఉంటే నెక్స్ట్ సెంటెన్స్లో ఐ వుడ్ డాష్ అలా చెప్పుకోవచ్చు. ఐ వుడ్ గో అంటే నేను వెళ్ళేవాడిని అని ఎలా అవుద్ది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హౌ లాంగ్ హ్యావ్ దే డాష్ దేర్. ఇక్కడ చూడండి, ఒక లాంగ్ యాక్షన్ గురించి మాట్లాడుతుంది. లాంగ్ యాక్షన్. ఎప్పుడైతే లాంగ్ యాక్షన్ మాట్లాడుతుందో ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉండాలి. సో ఉండాలంటే ఇది అందులో ఉంది, అవుతో స్టార్ట్ అయింది. ఇట్స్ మీన్స్ ఇది ఇంటర్గేటివ్ సెంటెన్స్. హౌ లాంగ్. చూడండి, ఇంటర్గేటివ్ సెంటెన్స్ ఏమవుద్ది? ఒక WH వర్డ్ అంటే WH వర్డ్, తర్వాత మీకు హెల్పింగ్ వెర్బ్ రావాలి, తర్వాత మీకు సబ్జెక్ట్ రావాలి, దెన్ ఆఫ్టర్ మీకు మెయిన్ వెర్బ్ రావాలి, దెన్ ఆఫ్టర్ ఆబ్జెక్ట్, లాస్ట్కి మీకు క్వశ్చన్ మార్క్ రావాలి. ఈ స్ట్రక్చర్ బేస్ ఎక్కడ ఉందో చూడండి. హౌ లాంగ్ తర్వాత హెల్పింగ్ వెర్బ్ హ్యావ్ ఉంది. ఇట్స్ మీన్స్ ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. సో హ్యావ్ దే తర్వాత ఏం రావాలి మీకు? ఇక్కడ మీకు మెయిన్ వెర్బ్ రావాలి. మెయిన్ వెర్బ్ తర్వాత మీకు ఏముంది? బీన్ అనేది రావాలి. ఎందుకంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఇక్కడ మీకు హ్యావ్ ప్లస్ బీన్ అనేది ఉంటుంది. సో ఇంటర్గేటివ్ సెంటెన్స్లో హ్యావ్ అనేది ముందుకు వెళ్తుంది కాబట్టి తర్వాత మీకు ఇక్కడ బీన్ అనేది రావాలి. సో బీన్ అనేది సబ్జెక్ట్ తర్వాత రావాలి. ఇక్కడ బీన్ రావాలి. బీన్ తర్వాత V3 రావాలి. సో ఎక్కడ ఉంది చూడండి, బీన్ తర్వాత మీకు V3 వెయిటెడ్ అని ఉంది. సో ఆన్సర్ ఏంది? ఆప్షన్ 3. ఓకే ఓకే సో టోటల్గా మనం 31 క్వశ్చన్స్ అయితే ఇప్పుడు సాల్వ్ చేసాం. సో ఐ హోప్ ఈ పార్ట్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నెక్స్ట్ నేను మీకు టాపిక్ వైజ్ అంటే నెక్స్ట్ ఇప్పుడు 23లో మీకు ఎగ్జామ్ అయితే ఉంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. అక్కడ కోర్ టాపిక్స్ అంటే ఏ టాపిక్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయో అలాంటి టాపిక్స్ నేను ఒక 2-3 కవర్ చేయబోతున్నాను. రేపు అండ్ నెక్స్ట్ డే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఒకటి ఏంటంటే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్, ఇంకొకటి మీకు యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ఇంకొకటి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఈ 3 టాపిక్స్ మీద మీకు చాలా క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఆ 3 టాపిక్స్ అయితే ఖచ్చితంగా నేను కవర్ చేస్తాను. ఓకేనా? ఇఫ్ యూ లైక్ మై వీడియో అండ్ షేర్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.